శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ నాగుపాముల జంట ఆగస్టు 25వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు కూడా కుంభరాశి జాతకులు మీ ఇంట్లో సంచరించబోతున్నాయి. వాటికి కోపం తెప్పించొద్దు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. వారు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారో, వచ్చాక మీరు చెయ్యకూడనటువంటి తప్పులు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, వారు ఇంటికి వస్తున్నారు అని తెలుసుకుంటున్నారు. కావున మీరు చిన్న పరిహారాలు కూడా పాటించాలి అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే అసలు ఎలా ఉండబోతుంది, ఏ ఫలితాలు మీకు అనుగ్రహించబోతున్నాయో ఆ నాగుపాముల జంట తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు గత కొద్ది రోజుల నుంచి కూడా ఏ పని మొదలు పెట్టినా అపశకునాలు, పనులు పూర్తి కావడం లేదు. శత్రువులు కూడా అధికమైపోయారు. మీ చుట్టూరా కూడాను ఏదో నెగటివ్ వైబ్స్ ఉన్నట్లుగా మీకు పదే పదే అనిపిస్తుంది. ఎదుటి వారి మాటలు కూడాను మీకు అస్సలు వినసొంపుగా ఉండడం లేదు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయాయి. మౌనం ఎక్కువగా ఉంటుంది. సంతోషం అస్సలు వినపడ్డం లేదు. అన్నింటా ఏదో ఒక రకమైనటువంటి అపశృతి మీకు అనిపిస్తూనే ఉన్నది. అయితే వీటిని అన్నింటినీ కూడాను సమూలంగా నాశనం చేసేందుకే ఈ నాగుపాముల జంట మీ ఇంటికి రాబోతోంది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. అయితే ఈ నాగుపాముల జంట మరెవరో కాదండి, మీరు కొలిసే దేవతలు లేదా దేవుళ్ళు, అంటే కులదైవం అని అంటారు కదండి. ప్రతి ఇంటికి కూడాను కులదైవం ఖచ్చితంగా ఉంటుంది. వారిని మీరు కొలుస్తూ పూజిస్తూ ఉంటారు. వారే మీ ఇంటికి రాబోతున్నారు. మీ సకల కష్టాలు తొలగించడానికి నాగుపాముల జంట రూపంలో మీ ఇంటికి రాబోతున్నారు. అయితే మీరు వాటికి కోపం తెప్పించే విధంగా అసలు ఈ పనులు చేయకూడదు. అవి ఏమిటో కూడా, అలాగే చేయవలసిన పరిహారం ఏమిటో కూడా తెలుసుకుందాము. సకల అష్ట దరిద్రాలు ఇక మీకు తొలగిపోతాయి. లక్ష్మీప్రద యోగం ఇప్పటితో కలగబోతూ ఉన్నది. అయితే మీరు అసలు ఆ పాముల జంటకు నచ్చని పనులు చేయకూడదట. అయితే పరిహారాలు కూడా పాటించాలట. మొదటగా ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచాలి. పొద్దున సాయంత్రము కూడాను ఇంటిని ఎప్పుడూ కూడాను సర్దుకోవాలి. అదేవిధంగా సంధ్యా దీపాన్ని వెలిగించడం ఇక మరచిపోవద్దు. ఇక ఇంట్లో గొడవలు చేయకూడదు. ఊరుకూరికే ఇంట్లో అరుచుకుంటూ ఉంటారు. అలాగే గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు. శబ్దాలు చేస్తూ ఉంటారు. ఇలా తగాదాలు ఆడుకోవడము, కోపంతో అరుచుకోవడము, పెద్ద శబ్దాలు చేయడం చేస్తే గనక పరిణామాలు తీవ్రతరంగా ఉంటాయి. నాగుపాముల జంటకు కోపం వచ్చేస్తుంది. మీరు ఎన్నో రకాల కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే మీరు ఎవ్వరిని దూషించకూడదు. ఎదుటి వారిని బాధ పెట్టే విధంగా మాట్లాడకూడదు. ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు ఎప్పుడూ కూడాను మంచి మాటలు మాట్లాడుతూ నిస్వార్థమైనటువంటి పనులు చేస్తూ ఉండాలి. అలాగే మీరు మంగళవారం, ఆదివారం తిథి నాడు నాగుపాముల పుట్ట వద్దకు వెళ్ళండి. అక్కడ పూజను చేయండి. మీ స్వహస్తాలతో పాలను పోయండి. అలాగే చిమ్మిలిని ప్రసాదంగా మీరు పెట్టవలసి ఉంటుంది. అంటే నువ్వులు, బెల్లము కలిపి ముద్దలాగా చేస్తారు కదండి, ఆ యొక్క చిమ్మిలిని నైవేద్యంగా పెట్టాలి అక్కడ. ఇలా చేస్తే గనక పెళ్లి కాని వారికి పెళ్లి సమస్యలు మొత్తం కూడా దూరమైపోతాయి. త్వరలోనే వివాహం జరుగుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడాను ఇలా చేయడం రీత్యా ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. శుభవార్తను వింటారు. అలాగే వ్యాపార సంబంధిత సమస్యలైనా, ఉద్యోగ సంబంధిత సమస్యలైనా, మానసిక అశాంతి అయినా కూడాను తొలగిపోతుంది. అప్పుల ఊబి నుంచి కూడా బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.